చెప్పండి డాక్టర్. డాక్టర్ ఎమర్జెన్సీకి రండి. ఓకే అమ్మా అట్లనే డాక్టర్ మా నాన్నకి ఎలా ఉంది? నేను కాసేపు బయట వెయిట్ చేయండి. ఆక్సిజన్ అరేంజ్ చేయండి. టెస్ట్ అన్ని చేశారు కదా? చేశాం డాక్టర్. రిపోర్ట్స్ తీసుకురండి. డాక్టర్ మా నాన్నకి ఎలా ఉంది? రిపోర్ట్స్ వచ్చినందుకు ఏదైనా చెప్పనా? మీరు వెయిట్ చేయండి. డాక్టర్ పేషెంట్ రిలేటివ్స్ రమ్మనండి. ఓకే డాక్టర్. మ్యామ్ సార్ రమ్మంటుంది. మీ నాన్నగారికి అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి, లేదంటే చాలా రిస్క్ అవుతుంది. అది మీరు మనీ అరేంజ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఎంత అవుతుంది డాక్టర్? 4 to 6 lakhs అవుతుంది. చేస్తే వస్తాడా? ఇబ్బంది ఉండదుగా. మీరు అడ్వాన్స్ పే చేయండి, మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. మనీ అరేంజ్ చేసుకుని వస్తాం డాక్టర్. పేషెంట్ ఐసీలో షిఫ్ట్ చేయండి. ప్రతి 1 hourకి చూస్తూ ఉండండి. ఓకే? హలో పెద్దనాన్న, నాన్న హాస్పిటల్లో ఉన్నారు పెద్దనాన్న. సీరియస్ ఉందంట. నాకు ఏమైనా అర్థం కావట్లేదు పెద్దనాన్న. ఉమ్మడి అది ల్యాండ్ మీ దగ్గరనే ఉంది కదా, మీరేమైనా మనీ అరేంజ్. హలో హలో పెద్దనాన్న. బాధపడకు బిడ్డ, ఆ డబ్బు నేను కడతా. మీ నాన్న క్షేమంగా మన ముందు తిరిగితే అది చాలు బిడ్డ మనకి. నీకు వాడు నాన్నే, కానీ వాళ్ళ చిన్నప్పటి ప్రోత్సమ్మా. వాడిని నేను ఎలా పోగొట్టుకుంటానమ్మా? ఎంత కష్టం పడలేదు, నేను వాడిని పట్టించుకుంటాను. పదమ్మా, డబ్బులు కట్టేసి వద్దాం. ఆపరేషన్ చేస్తే బతుకాలని డబ్బు కట్టించుకున్నారు కదా, ఎందుకు మాట్లాడలేదు? డబ్బు కట్టించుకొని కూడా నాన్న చంపేసావు కదరా. నాన్న ఎందుకు చంపారా? నాన్న ఎందుకు చంపారా? నాన్న ఎందుకు చంపారా? ప్రాణాలు
డాక్టర్ ఇప్పుడు మీకు తెలిసింది, రేపు ఇంకో డాక్టర్ తెలుస్తుంది. ఒకవైపు ప్రాణాలు కాపాడే దేవుడు ఉంటూనే ఇంకోవైపు డాక్టర్ల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీనికి మనం పుస్తకం పెట్టాలి. డాక్టర్ మీద చెయ్యేస్తే, డాక్టర్ వైద్యం మానేస్తే, డాక్టర్ రోడ్డు ఎక్కితే ఎలా ఉంటుందో సొసైటీకి తెలియ చెప్పాలి. అవును, తెలియ చెప్పాలి. డాక్టర్ వైద్యాన్ని మారేస్తారు. ఏ ఆసుపత్రికి పోతే ఏం లాభమే? చదువుకున్న డాక్టర్ గా అనుకుంటున్నారా? మాట్లాడండి సార్, మాట్లాడాలి మాట్లాడాలి మాట్లాడాలి. మీరెందుకు మాట్లాడరు? చెప్పండి, మీరెందుకు నోరు తెచ్చి మాట్లాడరు? దేశంలో రోజు ఎక్కడో చోట డాక్టర్పై దాడి జరుగుతుంటే ఈ సమాజం ఎందుకు నోటు మెదపదు? ఈ సమాజం ఎందుకు కనబడినట్టు వినబడినట్టు ఉంటుంది? పేషెంట్ కండిషన్ మాకంట ఇంటికే బాధ్యత. ఇక్కడ ఎందుకు? ఇక్కడున్న సిచ్యువేషన్ లోనే కాపాడుతానని భగవంతుడు కూడా గుడి తలుపులు మూసుకొని బందీ అయిపోతే పేషెంట్ ముందు నిలబడిన డాక్టర్లు, పేషెంట్ ధైర్యం చెప్పించిన డాక్టర్లు, కాపాడింది కూడా డాక్టర్లే. ఈ సమాజంలో ఒక్కడికి కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోడు. మాకేం ఆఫీసర్ ధీమా ధీమా కాదు, ఒకరు భయము. మాస్క్ పెట్టుకోండి, 60% కరోనా రాదంటే వినరు. సోషల్ డిస్టెన్స్ పాటించండి, చేపల కొట్టుల దగ్గర, మటన్ దుకాణాల దగ్గర మూగిపోతారు, వైద్యుని ఎగబడతారు. బూతులేరుకని, పెళ్ళికని, విషయార్థానికని గుంపులుగా తిరిగి కరోనాని ఇంకా స్ప్రెడ్ చేస్తే ఇప్పటికే దేశ ఆరోగ్య శాఖపై, డాక్టర్లపై, హాస్పిటల్పై మొయ్యలేని భారం పడింది. అది మొయ్యలేక డాక్టర్ల చేతులు తెస్తే ఈ దేశంలో ఒక్కరిని కూడా మిగుల్చకుండా ఉచ్చుకుపోతుంది. అప్పుడు ఆపాల్సింది కూడా ఇదే డాక్టర్లు. ఎక్కడో ఎవరో తప్పు చేశారని డాక్టర్లందరినీ తప్పు పట్టడం కరెక్ట్ కాదు. నా బాధ, ఆవేదన తెలియజేయాలని చేసిన ప్రయత్నమే ఇది. నేను తిరిగి విధంగా చేరుతున్నా, ఎందుకంటే చూసి చూసి ప్రాణాలు తీయడానికి నేను నేరస్తులం కాదు, ప్రాణం పోతే డాక్టర్లు. కనిపించిన దేవుడికి చేతులెత్తి దండం పెడుతున్నాం, కాపాడమని వేడుకుంటున్నాం. కానీ కళ్ళ ముందు ప్రాణం నిలబడానికి కష్టపడుతున్న డాక్టర్ని చూస్తూ కూడా వారి విలువ తెలిసి కూడా దాడిలోకి దిగుతున్నాం. డాక్టర్ లేని ఇప్పటి ప్రపంచాన్ని ఊహించండి, శవాల దిబ్బలు కనిపిస్తాయి. ప్లీజ్ రెస్పెక్ట్ డాక్టర్స్ ఆన్ దేర్ సర్వీస్.